అందరూ కూడా బబులు ఒకసారి రా నేను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిట్టి లేరా? స్తోత్రం, స్తోత్రం. ఉచ్చారణ పాడదాం. సరిగమ పదని సగానాలతో విరివిగా సదయుని వేడుమా. సరిగమ పదని సగానాలతో విరివిగా సదయుని వేడుమా. ఓ మనసా మనసా విరివిగా సదయుని వేడుమా. విరివిగా సదయుని వేడుమా. విరివిగా సదయుని వేడుమా. విరివిగా సదయుని వేడుమా. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ప్రభువా, నీ పక్షాన్ని నిలబడుతూ ఉండగా కాని మాట పలకుండగా కృప చేయండి. పలకబడే ప్రతి మాట సంఘానికి క్షేమము, నీ నామానికి మహిమ కలిగించేదిగా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశంతో మీరు మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. నోరారా చెప్దాం హల్లెలూయా. కొంచెం అప్పుడప్పుడు మేము మైక్లో మాట్లాడుతున్నప్పుడు, బయట మీటింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం సౌండ్ సరిపోలేదనుకో అడుగుతాం, కొంచెం సౌండ్ పెట్టండి అయ్యా కానీ. మరి కొంచెం మనం వాయిస్ పెంచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. మరోసారి దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. రండి, నేటి ధ్యానము కొరకై నేను ఎంచుకున్నటువంటి అంశము కొలతలు. ఏంటండి? కొలతలు. ప్రతిదానికి ప్రియులారా కొన్ని పద్ధతులు లేక కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే కొలతలు అనేవి చాలా ప్రాముఖ్యం కదండి. కొలతలు అనేవి చాలా ప్రాముఖ్యం. ఏ కొలతలు? పెళ్లి కుదిరినప్పుడు పెళ్లి కూతురి చెప్పులు కొలతలు అడుగుతాం. కళ్ళజోళ్ళు షాప్కి వెళ్తే కళ్ళజోడు కొలతలు చూసుకుంటాం. టైలర్ దగ్గరికి వెళ్తే బట్టలు కొలతలు చూసుకుంటాం. భూమి కొనుక్కుంటే సరిహద్దు కొలతలు చూసుకుంటాం కదమ్మా. కొలతలు అనేవి చాలా ప్రాముఖ్యం. భూమి మీద ఉన్నటువంటి మనమే ఇన్ని కొలతలు చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమైనా కొలతలు చూస్తాడా అని గనక ఆలోచన చేస్తే నాకు అనిపించింది ఆయన కూడా కొలుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దానియేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాము, తూచాడు కదండి, తూచాడు. బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది ఆయన కొలిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏం కొలుస్తాడు? నీ ఆతిథ్యాన్ని కొలిచే దేవుడు, నీ భక్తిని కొలిచే దేవుడు, నిన్ను కొలిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనుష్యులు ప్రియులారా, ఇందాక నేను చెప్పినట్టు ప్రియులారా, చెప్పుల కొలత కొలవగలుగుతారు, బట్టల కొలత కొలగలుగుతారు, భూముల కొలత కొలవగలుగుతారు. కానీ దేవుడు నిన్ను నన్ను కొలవగలుగుతాడు. నీవేమై ఉన్నావు, నేనేమై ఉన్నాను, మన అంతరంగం ఏమయ్యిందో ఆయన కొలిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవి ఏ కొలతలు అని గనక ఆలోచన చేస్తే మనం అనుకుంటున్నట్లుగా భూమి కొలతలు కాదు, మనం అనుకుంటున్నట్లుగా ఇంటి కొలతలు కాదు, మనం అనుకున్నట్లుగా బట్టల కొలతలు కాదు. మరి ఏ కొలతలు అని గనక ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రతిదీ కూడా క్రమాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఏం కోరుకుంటాడమ్మా? క్రమాన్ని కోరుకుంటూ ఉంటాడు. అక్రమము అనేది ఆయన సహించడు. ఆయన దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటారు కదమ్మా. ఏమంటారు ఆయన? అక్రమము చేయువారలారా. మందిరములో జరుగుతూ ఉన్నటువంటి ఆ అక్రమమును చూచి, అంటే క్రమం తప్పిపోయింది. అక్కడ క్రమము తప్పిపోయింది. మందిరములో ఆరాధన ఉండాలి, మందిరములో బలిపీఠం ఉండాలి, మందిరంలో పరిశుద్ధులు ఉండాలి. కానీ అక్కడ మందిరంలో ఎవరున్నారంటే వ్యాపారస్తులు ఉన్నారు. అమ్మా, మందిరంలో ఎవరున్నారంటే వ్యాపారస్తులు ఉన్నారు. దేవుడు సహించలేకపోయాడు.
కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రమాన్ని ఆయన కోరుకుంటూ ఉంటాడు, క్రమాన్ని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే నోవహుతో ఓడ కట్టాలని చెప్పినప్పుడు ఒక క్రమాన్ని ఆయన సిద్ధపరిచి ముందుగానే నీ ఇష్టం వచ్చినట్లు కాకుండా ఒక క్రమం, ఇదిగో ఈ కొలతలతో నీవు దానిని కట్టాలి. సొలొమోనుకు మందిరమును గురించి జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు అన్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు కాదు, దానికి ఒక పద్ధతి ఉండాలి, ఇంత పద్ధతిలో ఇన్ని కొలతలతో మందిరాన్ని కట్టాలి అన్నాడు. హెజ్కేలు గ్రంథంలో 43 అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మందిరంలో పారుతూ ఉన్నటువంటి ఆ యొక్క జలములను ఆయన కొలిచాడు. ఏమంటాడు? చీలమండలలోతు, తర్వాత మొలలోతు, తర్వాత దాటలేనంత లోతు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ చూసినా కానీ క్రమాన్ని కోరుకుంటూ ఉంటాడు. కొలతలు అనే మాటకి అర్థం ఏంటంటే క్రమము అనేది ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. క్రమము లేకుండా ఏది ఇచ్చేయడు, ప్రతిదీ కూడా ఒక క్రమంగా జరగాలి. ఆకాశాన్ని ఆయన చేసినప్పుడంట యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో రాయబడి ఉంది, ఆయన జ్ఞానంతో కొలిచే ఒక క్రమాన్ని ఇంత ఉండాలి అని చెప్పి ఆయన పెట్టాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, భూమి మీద జలములు ఎంత ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు మాట చదువుదామా? 40 అధ్యాయము యెషయా గ్రంథం 40 అధ్యాయము 12వ వచనంలో, తన పుడిసిటిలో జలములను కొలిచాడు, జానతో ఆకాశమును కొలిచాడు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన క్రమమును కోరుకునేవాడు, ప్రతిదీ కూడా పద్ధతిగా ఉండాలని కోరుకునేవాడు. పాలగుమ్మి ప్రశాంత ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి మనం కూడా ఒక క్రమాన్ని పెట్టుకున్నాం, మనం కూడా ఒక పద్ధతిని పెట్టుకున్నాం. ఇదిగో ఈ వారము ఫలానా వారు అధ్యక్షులుగా ఉంటారు, ఈ వారం ఫలానా వారు ప్రత్యేకమైన పాట పాడతారు, ఈ వారము ప్రత్యేకముగా కొంచెము సేపు దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తారు అని చెప్పి ప్రియులారా ఒక క్రమాన్ని మనం పెట్టుకున్నాము. మొదటిగా ప్రారంభ ప్రార్థన, తర్వాత పాటలు, తర్వాత జూనియర్ నుంచి సీనియర్ వరకు పాటలు, ఆ తర్వాత వాక్యపట్నాలు, ఆ తర్వాత ఆరాధన, ఆ తర్వాత ప్రత్యేకమైన పాట, ఆ తర్వాత షార్ట్ మెసేజ్, ఆ తర్వాత వర్తమానం. ఇలాగ మనం ఏం చేసుకున్నాము? ఒక క్రమాన్ని పెట్టుకున్నాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దానితో పాటు ఒక సమయాన్ని కూడా మనం పెట్టుకున్నాము. ప్రియులారా, ఇదిగో ఇన్ని గంటలకు మనం ప్రారంభించుకోవాలి, ఇన్ని గంటలకు మనము ముగించుకోవాలి. ఒక క్రమాన్ని మనం పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు క్రమాన్ని ఎలా కోరుకుంటూ ఉన్నాడో సంఘములో కూడా క్రమము అనేది ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయాన్ని చదివితే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయాన్ని చదివితే దేవునితో సంబంధం అనేది స్నేహమైన సహవాసమైన హృదయముతోనే ప్రారంభమవుతుంది అన్న సంగతిని మనము ఆలోచన చేయాలి. దేవునితో సంబంధమైన స్నేహమైన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? హృదయముతో ప్రారంభమవుతుంది. కాబట్టి కృప కలిగినటువంటి దేవుడు ఆ హృదయాన్ని కొలత వేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ హృదయంలో ఆయన ఏం చూస్తాడు, ఎలా కొలుస్తాడు అని గనక ఆలోచన చేస్తే, టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేక టైల్స్ వేసేవారు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ ఇంటికి ఎంత టైల్స్ పడుతుందో ఎలాగైతే కొలత కొలుస్తారో, ఆ టైల్స్ వేసేవాడు కొలత కొలిచినప్పుడు దాని పొడుగు ఎంత, దాని వెడల్పు ఎంత, దాని చుట్టుకొలత ఎంత చాలా బాగా కొలుస్తూ ఉంటాడు. అలాగే టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఆ బట్టల యొక్క విస్తీర్ణం ఎంత, దాని చుట్టుకొలత ఎంత, మనిషి యొక్క సైజు ఎంత, బట్ట సరిపోతుందా లేదా అని చాలా చక్కగా కొలతలు వేస్తూ ఉంటాడు. కొలత లేకుండా ఆయన బట్ట తీసుకోవడం ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే, తీరా ఆ సమయానికి మనం వెళ్ళిన తర్వాత ఆయన కొట్టలేదనుకో, అయ్యా ఎందుకు కొట్టలేదని అడిగితే, నీ బట్ట సరిపోలేదని అప్పుడు చెప్పాడు అనుకో, మనం సీరియస్ అయిపోతూ ఉంటాం, మనం కోప్పడుతూ ఉంటాం. కాబట్టి ముందుగానే ఆయన కొలత వేసి ఆయన తీసుకుంటూ ఉంటాడు. అంటే కొలతలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆ చేతిలో ఉన్నటువంటి టేపు, ఒక టైలర్ మనం చూసినట్లయితే ఆ చేతిలో ఉన్నటువంటి టేపు
దేని చుట్టూ తిరుగుతుంది? మనం పట్టుకెళ్ళినటువంటి బట్ట చుట్టూ తిరుగుతుంది. అంతే కదమ్మా? ఆ టేపు మనం పట్టుకెళ్ళిన బట్ట చుట్టూ తిరుగుతూ ఉంది. టైల్స్ వేసే తాపి మేస్త్రిని మనం ఆలోచన చేస్తే అతని టేపు ప్రియులారా మన గోడలు పొడుగెంత వెడల్పెంత అని చెప్పి మనకున్నటువంటి విస్తీర్ణములో ఆ కొలతలు తిరుగుతూ ఉంటాయి. అయితే కృప కలిగిన దేవుని యొక్క టేపు, కృప కలిగిన దేవుని యొక్క టేపు, దేవుడు దేనిని కొలవాలి అనుకుంటూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే ఈరోజు 2 విషయాలు నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది మనస్సు, అంటే హృదయం. అంటే ఆయన దేన్ని కొలవాలనుకుంటున్నాడు అని కనుక ఆలోచన చేస్తే హృదయాన్ని కొలవాలనుకుంటూ ఉన్నాడు. ఎలా కొలుస్తాడు ఆయన? నీళ్ళైతే కొలుస్తారు, బరువైతే తోస్తారు. అంతే కదమ్మా? నీళ్ళైతే కొలుస్తారు, బరువైతే తోస్తారు, బట్టలైతే పొడిగెంతో చూస్తారు. మరి అంతరంగాన్ని ఎలా కొలవగలుగుతారు? అంతరంగాన్ని ఎలా కొలుస్తారు? అంతరంగాన్ని ఆయన ఎలాగూ పరిశీలిస్తాడు అని గనక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఆయన హృదయంలో ఉన్నదాన్ని ఆయన చూస్తాడు. ఏం చూస్తాడు అని గనక ఆలోచన చేస్తే హృదయములో ఉన్నటువంటి యథార్థతను చూస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏం చూస్తాడమ్మాయన? యథార్థతను చూస్తాడు. నేను వేసుకునే ప్రియులారా ఈ బట్టలను చూడడం, ఇది మనకే కావాలి దేహాన్ని కప్పుకోవడానికి. ఈ బట్టలను ఆయన చూడడం, ఇది పావలా బట్ట, ₹10 బట్ట, ₹1000 బట్ట, ₹2000 బట్ట, ₹10,000 బట్ట కాదు ప్రియా దేవుని బిడ్డలారా. మన అవసరతను తీర్చుకోవడానికి మనం వేసుకుంటూ ఉన్నాం. దీంతో ప్రియులారా ఖరీదుతో నిమిత్తం లేదు. మనం నీళ్లు తాగుతూ ఉన్నాం, 20 లీటర్ల డబ్బా తెచ్చుకుంటున్నాం ₹10-15 పెట్టి. మా ఊర్లో ₹10, మీ ఊర్లో ఎంత? ₹10 అమ్మా, ₹20. మా ఊర్లో ₹10. మరి మనము ఆ నీళ్ళు మనకు సరిపోతాయి. అదే క్రికెట్ ఆడేవాళ్ళు తాగుతూ ఉంటారు. 1 లీటర్ అంటే చిన్న డబ్బాలు ఉంటాయి కదా, 1 లీటర్ వాటరు ₹12,000. 1 లీటర్ ఎంత? ₹12,000. కోహ్లీ తాగేదైతే ఇంకా ఎక్కువ అంట. కోహ్లీ తాగేదైతే 1 లీటర్ వాటర్ ఆ మామూలుగా ఆర్డినరీ క్రికెటర్స్ అయితే 12,000 అంట. ఆ పైని స్టార్ క్రికెటర్స్ అయితే ఇంకా ఖరీదైనటువంటి వాటరు తాగుతూ ఉన్నారు. అంటే ఎంత ఖరీదు అనేది అది వారికి సంబంధించింది. కానీ మన వరకు వచ్చినట్లయితే దాహం తీరిందా లేదా? పైపు దగ్గర నీళ్ళు తాగుతాం. మా చిన్నప్పుడు ప్రియులారా పనికి వెళ్ళేటప్పుడు ఎక్కడ నుయ్యి కనబడితే అక్కడ ఇద్దరం ఒకళ్ళ చేత్తో తోడితే రెండోవాడు దోసులు పట్టి గడగడ తాగేసి అక్కడి నుంచి పనికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. కానీ నేటి తర్వాత మరి బాటిల్స్ కూడా పట్టుకుని వెళ్ళడం నేటికి అదే కంటిన్యూస్ అయిపోతూ ఉంది. సరే, నేనేం చెప్పాలనుకుంటూ ఉన్నాను అని గనక ఆలోచన చేస్తే ఆయన హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఏం చూస్తాడు అని గనక ఆలోచన చేస్తే యథార్థతను చూస్తాడు. దేవునికి స్తోత్ర. చూస్తాడు అనే మాట కంటే కొలుస్తాడు అనే మాట చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూస్తాడు అనే మాట కంటే కొలుస్తాడు అన్న సంగతిని సంఘము గుర్తుపెట్టుకోవాలి. యథార్థత అనే పదానికి మరో మాటని పర్యాయ పదం జ్ఞాపకం చేస్తున్నాను, నమ్మకము. అంటే కృప కలిగిన దేవుడు నీ నమ్మకాన్ని కొలుస్తాడు. మర్చిపోవద్దు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్ల నువ్వు చేసినటువంటి కార్యం ఏదైనా కావచ్చు. ఆయన అన్నాడు శిష్యులతో, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. మీరు ఎక్కడికైతే వెళ్తారో వారు మీ ముందు పెట్టిందేదో మీరు తినండి అన్నాడు. మీరు తిని అక్కడ వారి కోసం ప్రార్థన చేసి రండి అన్నాడు. ప్రార్థన చేసి రండి అని మరో మాట అంటాడు. మీకు ఎవరైనా కానీ గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే వారు ప్రతిఫలము పోగొట్టుకోరు. అంటే ఆయన చూస్తాడు. నువ్వెంత ఇచ్చావనేది కాదు, ఏది చేసినా కానీ ఆయన చూస్తాడు. నువ్వేది చేసినా, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, చిన్న కానుకే కావచ్చు, పెద్ద కానుకే కావచ్చు, నువ్వేది చేసినా కానీ దేవుని కొరకు నిన్ను ఆయన చూస్తాడు. నీ పనిని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని ఆయన చూస్తాడు. కాబట్టి మనం చేసే పని అది చిన్నదైనా పెద్దదైనా ఎలా చేయాలి? యథార్థముగా చేయాలి. దేవునికి స్తోత్ర. యథార్థముగా చేయాలి. దేవుని పని ఎలా చేయాలి అని గనక ఆలోచన చేస్తే నమ్మకముగా చేయాలి. ఒక మాట చదువుదామా?
దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. అమ్మా, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. వినండి నా ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, దేవుడు యథార్థవంతులను బలపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన నమ్మకస్తులను బలపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ పనికి తగినటువంటి జీతాన్ని, నీ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దినాల్లో సంఘాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ చూసినా సరే వేషధారణ, సంఘాల్లో ప్రియులారా వేషధారణ, ప్రియులారా కపటం, కల్మషం అనేది మనం చూస్తూ ఉన్నాం. సినిమాలలో ముఖానికి మేకప్ వేస్తారు. సినిమాల్లో దేనికి మేకప్ వేస్తారు? ముఖాలకు మేకప్ వేస్తారు. కానీ సంఘాలలో ప్రియులారా, సంఘాలలో ఏం జరుగుతూ ఉంది అని కనుక ఆలోచన చేస్తే హృదయాలకు మేకప్ వేస్తున్నారంటండి. బాధతో చెప్తా ఉన్నాను. సినిమాలలో ముఖాలకు మేకప్ వేస్తే సంఘాలలో ప్రియులారా హృదయాలకు మేకప్ వేస్తూ ఉన్నారు. దేనికి వేస్తున్నారమ్మా? హృదయాలకు మేకప్ వేస్తూ ఉన్నారు. ఏంటి ఆ మేకప్? ఏంటి హృదయానికి వేసే మేకప్? ప్రియులారా, ఇప్పుడు మనం చదువు 9వ వచనం 2వ భాగం చదువుదాం. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక, ప్రియా దేవుని బిడ్డలారా వినండి, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి అంటే నీవు ఏం చేస్తా ఉన్నావు? మనసుకు మేకప్ వేస్తా ఉన్నావు. 12వ వచనం చూడండి. 12వ వచనం, ఆ శాతన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక. అంటే ఇక్కడ మనం ఏం చదువుతూ ఉన్నామంటే ప్రియులారా, మనస్సుకు మేకప్ అన్నమాట. మనస్సుకు మేకప్. దేవుని దగ్గరికి ప్రియులారా వస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉన్నాడు, కానీ దేవుని దగ్గరికి రావటం లేదు. మనిషి వస్తున్నాడు, మనసు రావటం లేదు. అందుకే నాకు జ్ఞాపకం లేదు, కానీ రిఫరెన్స్ జ్ఞాపకం చేస్తున్నాను. హెచ్కేల్ గ్రంథంలోన నా జనులు రాదగిన విధముగా, ఇర్మియా చూడండి 33 అధ్యాయము హెచ్కేల్ 31, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటున్నారు. ఇదిగో ఇర్మియా, వింటున్నావా? నా ప్రజల ముఖానికి కాదు మేకప్ వేసేది, మనస్సుకు మేకప్ వేసుకుని నా జనులైనట్టుగా నీ దగ్గరికి వచ్చి కూర్చుని నీ మాటలు వింటూ ఉన్నారు. నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బోధ చేస్తూ ఉంటే, నువ్వు వర్తమానం ఇస్తూ ఉంటే, నువ్వు ప్రసంగం చేస్తూ ఉంటే, నీ ముఖమంకిళ్ళు చూస్తూ ఉంటే నీ వంకే చూస్తున్నారు, నీ మాటలు వింటున్నారా నువ్వు అనుకుంటూ ఉన్నా. వింటున్నారా? కానీ వీళ్ళ మనస్సులు సంచారం చేస్తూ ఉన్నాయి. ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాయి? ప్రియులారా, ఏదో మనకున్నటువంటి భౌతికపరమైనటువంటి పనులు, ప్రయాసలు ఏదో ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కాసేపు ప్రియులారా మనస్సుతో ఆయన్ని ఆరాధించేటట్టుగా ఆయన దగ్గరికి మనము రావాలి. దేవునికి స్తోత్ర. కానీ నేటి దినాల్లో భక్తులు ఎలాగున్నారు అని గనక ఆలోచన చేస్తే మనస్సుకు ప్రియులారా మేకప్ వేసి ఆశావలే, ఇక్కడ మనకు ఆశ కనబడతా ఉన్నాడు, పైకి బాగానే ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చినట్టుగానే అనిపిస్తుంది, ఆయన దగ్గర కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది, ఆయన మాటలే వింటున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రియులారా ఆ మాటలు ఈ పక్క నుంచి వస్తున్నాయి లోనికి, ఈ పక్క నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి. వింటున్నట్టు అనిపిస్తున్నాడు, వింటలేదు. చూస్తున్నట్టు అనిపిస్తున్నాడు, చూడలేదు. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున పాస్టర్ గారు ఇలాగే మెసేజ్ చెప్తా ఉన్నారంట. అలా కుర్చీ మీద కూర్చున్నటువంటి అమ్మాయి, అమ్మా
ప్రియులారా, పాస్టర్ గారు ఇంకా అలాగే చూసి వింటా ఉంటే పాస్టర్ గారికి ఇంకా ఉత్సాహం వచ్చేసిందంట. నేను చెప్తా ఉంటే ఈ అమ్మ ఎంత బాగా వింటుందో కదా, ఈ అమ్మ నన్నే చూస్తుంది, ఎంత జాగ్రత్తగా ఆలకింతుందని చెప్పి పాస్టర్ గారికి ఇంకా ఉత్సాహం వచ్చి ఆ అమ్మను చూస్తూ ప్రియులారా వర్తమానం ముగించేశారు. ఆయన ఈ అమ్మ ఇంకెలాగే చూస్తుందంట. మెసేజ్ అయిపోయింది కానీ అమ్మ ఇంకెలాగే చూస్తుందంట. ఏంటి మెసేజ్ అయిపోయిన అమ్మ ఇలాగే చూస్తుందని అమ్మ నారిమణి గారికి కొంచెం అంత పక్కన చూడమ్మ అంటే ఆ అమ్మ నిద్రపోతుందంట. వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఏ నిద్ర అంటే పెద్దమేరి ఏ నిద్ర? ఇది చూపు నిద్ర అంట. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తాడు. ఆశాను చూచినప్పుడు 12వ వచనంలో మనం చదువుతున్నాము. ఆశాను చూచినప్పుడు ఆశ దగ్గర ఏం కనబడలేదు అంటే నమ్మకత్వము కనబడలేదు. ఆశలో ఏం కనబడలేదు అని అంటే ప్రియులారా యథార్థత కనబడలేదు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఆశాను దేవుడు కొలిచాడు, ఆశాను దేవుడు చూచాడు. ఆశాను దేవుడు కొలిచినప్పుడు రాజు సంపన్నుడే, అనుభవం కలిగినటువంటి వాడే, సంపద కలిగినటువంటి వాడే. కానీ ఆశలో ఏమి లేదు అని కనుక ఆలోచన చేస్తే యథార్థత లేదు. అందుకే మనం చదువుకున్నాము, యథార్థవంతులను ఆయన ప్రియులరా ఎతుకుతూ ఉన్నాడట. ఎవరిని ఎదుగుతున్నాడమ్మా? యథార్థవంతులను, అంటే నమ్మకమైనటువంటి వారిని వెతుకుతూ ఉన్నాడు. అంటే ఆయన కొలతలో మనం సరిపోలేదన్నమాట. దానియేలుతో అంటున్నాడు, మెనే టెకేల్ ఉపార్సన్, అంటే తుయ్యబడ్డావు, నువ్వు సరిపోలేదు. నిన్ను కొలిచినప్పుడు నువ్వు సరిపోకపోతే ఆయన నిన్ను రానిస్తాడా లోపలికి? ఈ భక్తి ఎందుకు మనకి? ఎందుకు ఈ భక్తి చేస్తూ ఉన్నాం? ఎందుకు ఈ ప్రయాస అని కనుక ఆలోచన చేస్తే శ్రమ కాలంలో ఎత్తబడాలి. ఆమె శ్రమల కాలంలో విడువబడకూడదు. అన్యులకు వలె ప్రియులార అవిశ్వాసం మనకు ఉండకూడదు. హేతువాదులు అంటూ ఉంటారు, ఎవరు చూసొచ్చారు పాతాళం ఉందని, ఎవరు చూసొచ్చారు పరలోకం ఉందని. ఇదంతా ఆ మతమును బట్టి బ్రతకడానికి ఒక మాయా మార్గము అని అంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ఇది మాయా మార్గము కాదు, ఇది మాయా మార్గము కాదు, బ్రతకడానికి చెప్పే సొల్లు కబుర్లు కాదు. జాగ్రత్త. దేవుడు ప్రియులారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పాతాళం ఉంది, పరలోకం ఉంది. అపోస్తులుడైనటువంటి యోహాను కాలంలో సంఘం ప్రశ్నించింది, అయ్యా మీరు చూసొచ్చారని. 4వ అధ్యాయంలో అంటాడు, యోహాను రా, ఎక్కిరా, నీకు పరలోకాన్ని చూపిస్తాను, రా ఎక్కిరా, నీకు పాతాళాన్ని చూపిస్తాను. ఎక్కి వెళ్ళాడు. 4వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథంలో మాట 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతూ ఉంది. ఈ సంగతులు జరిగిన తరువాత అదిగో పరలోకమందు సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు ఎన్ని వచ్చినమ్మా? 3వ వచనమా? 1వ వచనం చూడమ్మా. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడినవాడు, వినండి, ఆ మాటలాడినవాడు, ఎక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనుపరచెదను. వింటున్నారా? ఎక్కి రమ్ము. యోహానుతో అడిగారు, అయ్యా నువ్వు చెబుతూ ఉన్నావే అవన్నీ నువ్వు చూసొచ్చావంటే దేవునితో అడిగినప్పుడు రా, ఎక్కిరా, నీకు చూపిస్తాను పరలోకం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థత కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఆశాను దేవుడు చూచినప్పుడు ఆశలో ఏమి లేదు అని అంటే ఆశలో యథార్థత లేదు, ఆశ నమ్మకం లేదు. మనం చదువుతూ ఉన్నాం 12వ వచనంలో, ఆ 9వ వచనంలో, అతడికి రోగం వచ్చినప్పుడు పాదములలో జబ్బు పుట్టినను అతడు యెహోవాను వెదకలేదు అనే మాట. అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదు అని కాదు సుమా, బైబిల్ అలా చెప్పట్లేదు.
వైద్యులను పట్టుకోవద్దు అని చెప్పట్లేదు. మత్తయి సువార్తలో సువార్తికులు ఇలా వ్రాసారు. యేసు ప్రభు వారు కూడా అన్నారు, రోగులకు ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. ఆమె అలాగైతే ప్రియులారా, రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు, దేవుణ్ణి వెదకకపోవడం తప్పు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు అని గనక ఆలోచన చేసినట్లయితే 7వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, ఆశ దేవునిపై ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడ్డాడట? సిరియా రాజు మీద అంటే మనుష్యుల మీద ఆధారపడ్డాడు. నీ ఆధారం ఎవరి మీద ఉండాలి అని అంటే మనుష్యుల మీద కాదు. నీ నమ్మకం ఎవరి మీద ఉండాలి అని అంటే దేవుని మీద నమ్మకం ఉండాలి. ఆమేన్. ఆయన మృతులను సజీవులుగా చేయువాడు, సజీవులను మృతులుగా మార్చువాడు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆది సంభూతుడు, మొదటివాడు కడపడివాడు, మృతులలో నుండి లేచినవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆయన మనం నమ్మాలి. ఏం నమ్మాలి? 103వ కీర్తనలో 2-3 వచనాల్లో వ్రాయబడినటువంటి ప్రకారము ఆయన నీ వ్యాధులను స్వస్థపరిచేవాడు, నీ రోగములను నయము చేసేవాడని నమ్మాలి. ఏమి రాయబడి ఉంది 3వ వచనంలో? 103, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. బాగు చేసేవాడు. సంకటం అంటే ఏంటి? అప్పుడప్పుడు అమ్మోళ్ళు వాడతారు ఈ పదం. అమ్మోళ్ళు అంటూ ఉంటారు, సంకటం వచ్చిందేంటే నీకే అంటూ ఉంటారు అండి. సంకటం అంటే ఏంటి? రోగమని. సంకటం అంటే బలహీనత అని. వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మాలి. ఆయన నీ సంకటము, నీ రోగములను, నీ బాధలను బాగు చేసేవాడు అన్న సంగతిని మనం గమనించాలి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 14 ప్రిలారా 15 వచనాలు కనుక మనం చూస్తే, లేక 12, 13, 14 వచనాలను కనుక చూస్తే, అనారోగ్య సమయంలో విశ్వాసముతో ప్రార్థించమని పెద్దలకి చెబుతూ ఉంది, సంఘానికి చెబుతూ ఉంది, విశ్వాసులకు కూడా జ్ఞాపకము చేస్తుంది. అన్నమాట చదువమ్మా. మీలో ఎవరికైనాను మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. ఎందుకు? కబుర్లు చెప్పుకోవడానికి కాదు, ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్ర. ఎందుకు ప్రార్థన అంటే నమ్మకము. ప్రియులారా, ఆయన బాగు చేసేవాడు, ఆయన బాగు చేసేవాడు అన్న నమ్మకం. అందుకే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో వ్రాయబడి ఉంది, నీ పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకముంచు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. కార్యాలు జరగాలి అని అంటే నమ్మకం ఉండాలి. ఆయన ఉన్నవాడు అనువాడు అని నమ్మకం ఉండాలి. ఆయన నా కొరకు పరలోకాన్ని విడిచిన వాడు అని నమ్మకం ఉండాలి. ఆయన నన్ను బాగు చేయగలిగిన వాడు అన్న నమ్మకం ఉండాలి. ప్రియులా దేవుని బిడ్డలారా, ఎదుటి వారిని చూసి మనం చప్పట్లు కొడతాం, కానీ ప్రియులారా మనము నమ్మలేకపోతూ ఉన్నాం. ఈలోగడ ఎవరో చెప్తే నేను విన్నాను, ఎక్కడో ప్రియులారా పెద్ద జలపాతం, ఏదో నయగరా జలపాతాలు అంటారు కదా, అలాంటి జలపాతం ఉందంట. కొంతమంది అక్కడ పిక్నిక్ వెళ్తూ ఉంటారంట. చాలా అక్కడ కొంచెం ఏమంటారు దాన్ని, పర్యాటక కేంద్రంగా ఉంటుందంట. ప్రియులారా, అక్కడ ఒక సర్కస్ వాడు ఆ జలపాతం ఈ కన్నా ఓ సుత అవతల కన్నా ఒక సుత కట్టి ఆ తాడు మీద నడుస్తూ ఉన్నాడట. ప్రజలందరూ కూడా చాలా చప్పట్లు కొడుతూ ఉన్నారంట. సబాస్ 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 అని ఈ కేరింతలు కొడుతూ ఉన్నారట. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అతని భార్యను అతని భుజాల మీద ఎక్కించుకొని ఆ తాడు మీద యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయాడట. చాలా చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఇంతలో ప్రియులారా తన కుమార్తెను పిలిచి మరలా అడుగుతూ ఉన్నాడట, జనాలను అడుగుతూ ఉన్నాడంట, ఇదిగో నేను, ప్రజలారా వినండి, ఈ తాడు మీద నేను ఒక్కడిగా ఈ కడి నుంచి ఆ కడకి వెళ్ళాను, ఆ కడి నుంచి ఈ కడకు వచ్చాను. తర్వాత నా భార్యను నా భుజాల మీద మోసుకుని ఈ కడి నుంచి ఆ కడకి వెళ్ళాను, ఆ కడి నుంచి ఈ కడకు వచ్చాను. మీరు చూశారు, కేరింతలు కొట్టారు. మీరు నమ్ముతున్నారా నేను మరలా ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తానని? ఇప్పుడు ఇదిగో మూడవదిగా నా కుమార్తెను నేను తీసుకుని, నా భార్యను నా కుమార్తెను చెరో భుజం మీద వేసుకుని నేను అవతలకు వెళ్ళబోతున్నాను అని నమ్ముతారా అంటే నమ్ముతాము అన్నారట. అలాగైతే నా కుమార్తె
నా భార్యతో పాటు మిమ్మల్ని కూడా నేను తీసుకుని వెళ్తాను, నమ్ముతారా నన్ను అంటే ఒక్క నోట్లోంచి ఊపిరి కూడా బయటికి రాలేదంట. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మనస్సులు ఎలాగున్నాయి అంటే, ఇందాక నేను మాట అన్నాను, సినిమా వాళ్ళు ముఖానికి మేకప్ వేస్తే మనము దేనికి వేస్తున్నాము? మా హృదయానికి మేకప్ వేసేస్తూ ఉన్నాము. అంటే భక్తి, మన భక్తి ఎలాగుంది అని అంటే చూపించడానికే తప్ప, మన భక్తి చూపించడానికే తప్ప. ప్రియులారా, పాస్టర్ గారు విశ్వాసులు భక్తి ఎలా తయారైపోయింది అని అంటే, ప్రియులారా, పాస్టర్ గారు భక్తి బోధించడానికి, విశ్వాసుల భక్తి వినటానికి మాత్రమే అన్నట్టు. ప్రియా దేవుని బిడ్డలారా, వింటున్నారా? పాస్టర్ గారు భక్తి ఏమో బోధించడానికి, బోధకి జీవితానికి సంబంధం లేదు, బోధకి జీవితానికి కుటుంబానికి సంబంధం లేదు. ప్రియులారా, విశ్వాసుల భక్తి వినటం వరకే అన్నట్టుగా ప్రియులారా ఆచరించే విధానము కనపట్టలేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి సామెతల గ్రంథంలో మనం చదివినట్టు 3 అధ్యాయం 5-6 వచనాల్లో వ్రాయబడిన ప్రకారము, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. మన భక్తి ఎలాగుండాలి అని అంటే, మన యథార్థత ఎలాగుండాలంటే ప్రియులారా నమ్మకమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. అది ఏదైనా కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల అవ్వచ్చు. ఆయన ప్రియులారా మేలు చేసేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. 91వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక, అతడు నాకు మొరపెట్టుచున్నాడు గనుక, ఆయన అంటున్నాడు నేను సహాయం చేస్తాను. మరి మనకుందా నమ్మకం? ఆయన యందు మనము నమ్మకము ఉంచుతూ ఉన్నామా? ఆయన నాకు మేలు చేయగలడు అని నమ్మకం ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, కొద్దిపాటి చిన్న సమస్యలు వస్తేనే దారి తొలగిపోతూ ఉన్నామా? నాకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి స్థితి మీకు తెలుసు. మరోసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నాకెక్కడా కూడా చిన్నంత అవిశ్వాసం అనేది ఉండదు. అవిశ్వాసం అనేది ఉండదు. పాస్టర్ గారు అప్పుడప్పుడు అడుగుతుంటారు, రేపు చచ్చిపోతే ఎలా మా పరిస్థితి? చచ్చిపోతే ఎలా మా పరిస్థితి? ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నా దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను మా పాస్టర్ గారికి చెప్తాను, నేను ఉన్నన్ని రోజులే అప్పులోడు ఎవడైనా వచ్చి నా దగ్గరికి అడుగుతాడు, నేను చచ్చిపోయిన మరుక్షణం నీ దగ్గరికి ఎవడో రాడా? అదేంటి? ఒకసారి ఆలోచించండి. అప్పులోడు ఊరుకుంటాడమ్మా? 100 రూపాయలు ఇచ్చినాడు ఊరుకోడు. మనిషి చచ్చిపోతే అయ్యో పాపం మనిషి చచ్చిపోయాడని ఒక నెల రోజులు, అంతే కదమ్మా, ఒక నెల రోజులు వదిలిపెడతారు. లేక 2 నెలలు ఇంకా దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇప్పుడు ఇల్లు అడిగితే బాగోదా, కానీ నెల దాటితే 2 నెలలు 3 నెలలు ఊరుకుంటారా? ఊరుకోరు. నేను మా పాస్టమ్మతో చెప్తాను, నేను చచ్చిపోయిన మరుక్షణం నీ దగ్గరికి ఎవరో రారు. ఎలా చెప్తున్నావు? విశ్వాసం. ఏ విశ్వాసం? నేను దేవుడితో ఒక వాదం వేస్తూ ఉంటాను, దేవుడితో నేను ఒక మనవి చేస్తూ ఉంటాను. దావీదు ప్రార్థన చేశాడు, అన్నాడు, నాయనా నేను 2 మనవలు నీతో చేసుకుంటాను అన్నాడు. ఏంటమ్మా 2 మనవలు? 1 ఎక్కువ వద్దు, 2 తక్కువ వద్దు. నేను అడుగుతాను దేవుణ్ణి, ఇదిగో నేను ఇంతమందికి ఇన్ని లక్షల రూపాయలు నేను అప్పున్నాను, నేను ఎలా తెచ్చాను అలా తీర్చే వరకు నా ప్రాణాన్ని తీసుకోవడానికి లేదు అండి. దేవునితో నేను అంటాను, ఎందుకనంటే ఒకవేళ నువ్వు తీసుకున్నావు అనుకో నాకేం కాదు, నా కుటుంబానికి ఏం కాదు, అది నీకే అవమానం. నా దేవుడితో చెప్తాను నేను, నీకే అవమానం. ఇదిగో పాలగములో పనిచేసే పాస్టర్ గారు సెకండరీ నుంచి వస్తాడు, నా దగ్గర 10 లక్షలు ఎట్టుకెళ్ళాడు, పైకి బాగానే భక్తి చేశాడు, బాగానే బాధ చేశాడు, అప్పు తీర్చకుండా చచ్చిపోయాడు అంటే అది నాకేం కాదు, అది నీకే అవమానం. నీ ఇష్టం, ఉంచుతావు తీసుకుంటావు. ప్రియులారా, ఎలా చెప్పగలుగుతున్నాను? నమ్మకం, విశ్వాసం. నా దేవుడు కార్యాలు చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసాధ్యమైనవి సుసాధ్యం చేసే దేవుడు, శూన్యములో నుండి సృష్టిని కలుగజేసిన దేవుడు. ఆమేన్. శూన్యములో నుండి సృష్టిని కలుగజేసిన దేవుడు. ప్రియులారా, కొద్దిపాటి ఆర్థికపరమైన ఇబ్బందులను ఆయన తొలగించడం అసాధ్యం అంటారా? ప్రియులారా, ఆయన చిత్తమైతే తెల్లారేసరికి ఆయన దాన్ని శూన్యముగా చేయగలడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్దిపాటి బలహీనతలు కలిగితే శరీరంలో ఆర్థిక పరమైన సమస్యలతో పాటు శరీరంలో బలహీనతలు కలిగితే ఏంటేంటో ప్రియులారా, ఆలోచనలు, దుష్టాలోచనలు,
దుష్టాలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ పెద్దమ్మ ఈ పెద్దమ్మ వచ్చి లేనిపోని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కేసుని పెళ్ళి బావా, నగరం వెళ్ళి బావా, రాజు వెళ్ళి బావా. ప్రియులారా, వినండి వినండి, లేనిపోని సలహాలు. ఉపయోగపడే సలహాలు అని అంటే ఉపయోగపడే సలహాలు కాదు. నేను మాట చెప్తాను. ఒకడు ప్రియులారా దారిగుండగా వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఆ మార్గంలో కొబ్బరి చెట్టు కింద ప్రియులారా ఒక ఆయన సైకిల్ వేసుకుని కూర్చున్నాడట. ఇలాగంటున్నాడట, బతుకును మార్చే తాయిత్తులు. ఏటమ్మా? బతుకును మార్చే తాయిత్తులు, ఇరుగు పొరుగు వారి దృష్టి పోగొట్టే తాయిత్తులు, నీకున్నటువంటి కీడులన్నీ కూడా తీసేసే తాయిత్తులు, నిన్ను కోటీశ్వరులుగా చేసే తాయిత్తులు. 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు అమ్ముతున్నాడట. వెళ్ళేవాడుకు దారిని వెళ్ళేవాడు కొంచెం తలతెక్కడుగా వస్తూ అడిగాడట, ఏంటయ్యా అనంటే, నీ బతుకును మార్చే ఈ తాయిత్తులు. ఇదిగో నీకు ఈ పొరుగు దృష్టి, ఆ పొరుగు దృష్టి, ఇరుగు దృష్టి అంతా కూడా నీ మీద సంచారం చేస్తూ ఉంది. నరదోషం నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి నువ్వు వృద్ధి చెందలేకపోతూ ఉన్నావు. నీ పని సఫలీకృతం కావట్లేదు. అందుకే నీకు ఉద్యోగం రావట్లేదు. అందుకే నువ్వు ఇల్లు కట్టలేకపోతున్నావు. అందుకే నువ్వు పెళ్లి చేయలేకపోతున్నావు. నిజమే కదా, చాలా కాలం నుంచి సంబంధాలు చూస్తున్నాను, చాలా కాలం నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను, చాలా కాలంగా సమస్యల్లో ఉన్నాను. ఈడు చెప్పింది నిజమే. కానీ ఒక్క తాయిత్తు కొంటే నా బతుకు మారిపోతే సైకిల్ నిండా తాయిత్తులు ఎట్టుకుని కూకున్నాడు. మరి ఈడు బతుకు ఎందుకు మారలేదు? అమ్మమ్మంగా అంటున్నారా? సైకిల్ నిండా తాయిత్తులు పెట్టుకున్నాడు, ఈడు బతుకు ఎందుకు మారలేదు అడిగాడట. ఉండలేక అడిగాడట, 10 రూపాయలు ఎట్టుకుంటే నా బతుకు మారిపోద్దన్నా. మరి ఇదిగో సైకిల్కి ఎదరమాట కర్రలేదు, వెనకాల మాట కర్రలేదు, వెనకాల క్యారేజీ లేదు, ఇలాంటి సైకిల్ నీకుంది, మరి కొంచెం నీ బతుకును బాగు చేసుకోవచ్చు అంటే, బాబా నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను, బతకడానికి ఏదో మార్గం. కానీ నేను ప్రకటించేది బ్రతకడానికి మార్గము కాదు. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను బ్రతకడానికి సేవలోకి రాలేదు, సంఘమును బ్రతికించడానికి దేవుడు పిలుచుకున్నాడు. ఆమేన్. ప్రియులారా, చాలామంది అంటూ ఉంటారు పని పాట లేక సంచేసుకుని తిరుగుతున్నాడు అని. పని పాట లేక ప్రియులారా సంచేసుకుని తిరగట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమును కీడు నుండి జీవములోనికి నడిపించాలి, నాశనము నుండి దేవుని వద్దకు, ఉపద్రవము నుండి నిత్య జీవానికి నడిపించాలి. నాకున్నటువంటి పని పాటలను విడిచిపెట్టుకొని వచ్చినటువంటి వాడను. ఆమేన్. ప్రియులారా, చాలా పర్యాయాలు చెప్పాను, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎన్నో పనులు చేశాను, ఆఖరిగా టైలరింగ్లో స్థిరపడ్డాను. టైలరింగ్లో ప్రియులారా రోజుకి అలా అవలేలుగా కూర్చుంటే 100 రూపాయలు ఎక్కడికి పోవే పద్మగారు? 200 రూపాయలు ఎక్కడికి పోవే? ప్రియులారా, బ్రతకడానికి ఇబ్బంది అంటారా? కాదు. అమ్మ, బ్రతకడానికి ఇబ్బంది అంటారా? కాదు. ఎందుకు విడిచిపెట్టి వచ్చాం? ప్రియులారా, ఖాళీగా ఉన్నా కానీ ఓ మిషన్ ఉంచాను ఇంట్లోని, ఖాళీగా ఉన్నా కానీ మిషన్ మీదకి వెళ్ళను. ఎందుకో తెలుసా? ప్రియులారా, మళ్ళీ ఆశ పుడుతుంది. ఇవాళ ప్యాంటు కుట్టామంటే, ఇవాళ షర్ట్ కుట్టామంటే మరలా ఆశ పుడుతుంది. పరిపూర్ణమైన సేవ చేయలేం. దేవునికి స్తోత్ర. ఖాళీగా ఉంటే వాక్య ధ్యానమో ప్రార్థన ఏదో ప్రియులారా గడిపేస్తాం, కానీ ఏ పని చేయడానికి ఇష్టపడం. ఎందుకు? దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా పరిపూర్ణమైన సేవకునిగా పిలిచాడు. దేవునికి స్తోత్ర. అసలు నేను పరిపూర్ణమైన సేవకునిగా ఉండాలనేదే నా తండ్రికి ఉన్నటువంటి ఎకరం భూమిని విడిచిపెట్టి నా తండ్రి సేవార్థమై వచ్చాడు. అనేక పర్యాయాలు చెప్పాను. నా తండ్రి బతకాలనుకుంటే ప్రియులారా ఆ ఎకరం భూమిని పట్టుకుని మా తాతగారు ఇచ్చింది దాన్ని పట్టుకుని ఏలాడుదుడు. కానీ మా నాన్నగారు ప్రియులారా భూమి కోసం కాదు బ్రతకడం, ప్రభువు కోసం బ్రతకాలి. ఆమేన్. దేవుని కోసము బ్రతకాలి, అనేకులను బ్రతికించాలి, యథార్థవంతులను. మా తాతోళ్ళు 14 మంది అని చెప్పాను కదా, 4 ఆడోళ్ళు 10 మంది మగోళ్ళు, 9 మగోళ్ళు చనిపోయారు. ఇంకా ఆఖరి తాత ప్రియులారా మరణకాలంలో ఉన్నాడు. 4 సంవత్సరాలకు ముందు మరణకాలంలో ఉన్నాడు. పిలిచాడు, అరే ఇదిగో మీ నాన్న ఎకరం భూమిని ఇలా విడిచిపెట్టాడు, సేవ అని. ఏమి సంపాదించారురా మీరు? ఇప్పుడైనా రండి, మీ భూమిని మీరు స్వాధీనం చేసుకోండి అన్నాడు. తాతయ్య, మా నాయన సేవార్థమై దాన్ని విడిచిపెట్టాడు, పెంటగా విడిచిపెట్టాడు. మేము వెనక తిరిగి చూడమంటే నీకు అర్థమవుతుందా? సెంటు 5 లక్షల రూపాయలు అమ్ముడవుతుంది ఇప్పుడు.
సెంటు 7 లక్షల రూపాయలు బేరం ఉంది. ఎకరం భూమి. ఎలా లేదనుకున్నా, ఎన్ని కోట్ల రూపాయలు అవుతుందో ఒకసారి లెక్కయ్యి అన్నాడు. అది కోట్లు కాదు, బిలియన్ అయినా సరే అది నాకు అవసరం లేదు. ఇలాగన్నాడు, ఇదిగో నేను చనిపోతే నీ అడ్రస్ మాసిపోతుంది, ఇంకా దీనికి ఆధారాలు ఉండవు. నేనుండగానే నీ భూమిని నువ్వు స్వాధీనం చేసుకో, ఇదిగో కాగితాలు నా దగ్గరే ఉన్నాయన్నాడు. తాతయ్య, నేను మరోసారి చెప్తున్నాను, నా తండ్రి సేవార్థమై నన్ను ప్రియులారా పిలిచాడు. నా పరమ తండ్రి సేవలో నన్ను స్థిరపరిచాడు. కాబట్టి భౌతికపరమైన వాటిని చూచి మేము ఆశించేది లేదు అంటే, ప్రియులారా మా తాతయ్య కొంచెం నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. నీకు మతి పని చేయట్లేదు అన్నాడు. నేను అన్నాను, ఈ భూమి ఇచ్చుకుంటేనే నాకు మతి పని చేయదు, లేకపోతే మతి బాగానే ఉంటుంది అన్న. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తుచ్చమైన వాటి కోసం భక్తి మార్గాన్ని చంపుకుంటున్నామేమో, తుచ్చమైన వాటి కోసం అడ్డదారులు తొక్కుతూ ఉన్నామేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటా ఉన్నాడు? ఆశా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ దేవుని వైపు చూడలేకపోయాడు. ఇప్పుడు ఆశా హృదయాన్ని దేవుడు కొలుస్తూ ఉన్నాడు. ఆశా హృదయంలో కొలత వేసినప్పుడు ఆశా హృదయంలో ఏమి లేదు అని అంటే, ఆశా మనసులో, రాజు అయినటువంటి ఆశా మనసులో ఏమి లేదు అని అంటే, 1 నమ్మకము లేదు, 2 ఏమి లేదు, యథార్థత లేదు. కానీ ఆయన ఎవరిని వెతుకుతూ ఉన్నాడు అని అంటే, యథార్థ కలిగినటువంటి వారిని, నమ్మకమైనటువంటి వారిని ఆయన వెతుకుతూ ఉన్నాడు. మరి నేను ఒక మాట అడుగుతాను, ఆయన నిన్నే చూచి కొలత వేస్తే నీ మనసు, నీ భక్తికి ఆయన వేసే కొలతకి నువ్వు సరిపోతూ ఉన్నావా? ఆయన వేసే కొలతకి ప్రియులారా నీ భక్తికి సరిపోతూ ఉన్నావా? ప్రియులారా ఉదయాన్నే లేచి, ప్రియులారా అందరూ చూసేటట్టుగా అరుగు మీద కూర్చుని బైబిల్ ఇలా చదువుతూ ఉంటాము. సాంకుమార్ మన దగ్గరికి వచ్చే సమయంలో ప్రియులారా ఒకరి గురించి నా దగ్గర ఎక్కువగా చెప్తూ ఉండేవాడు. పాస్టర్ గారు, నేను ఆవిడ్ని గమనిస్తానండి, ఆవిడ భక్తికిని ఆవిడ చేసే పనులకి సరిపోతుందండి అంటూ ఉండేవాడు. ఏంటండి ఏమన్నాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఆయన అనేవాడు, రోజంతా బైబిల్ వేసుకుని కూర్చుంటారండి, రోజంతా బైబిల్ వేసుకుని కూర్చుంటారు, కానీ మాటలు బాగావు, పనులు బాగావు. అండి ఏం బాగావమ్మా? మాటలు బాగావు, పనులు బాగావు. నేనంటాను, నీ భక్తికి నీ జీవితం సరిపోవాలి. ఆమె నీ భక్తికి నీ జీవితం సరిపోవాలి, నీ జీవితానికి నీ భక్తి సరిపోవాలి. లేకపోతే ఏమంటారో తెలుసా? పుసిక్కిని ప్రియులారా ఏమంటారు అని అంటే, ఓకే యాగేసుకుని వెళ్ళిపోతున్నా బైబిల్ ఎట్టుకుని, ఇదేనేంటి భక్తి అనరా? హేళన అయిపోతాము, అవమానం అయిపోతాము, సిగ్గుపడిపోతాము. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలమన్న సంగతి మర్చిపోవద్దు. మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. రేపన్న రోజున ప్రియులారా మిమ్మల్ని అనొచ్చు, ఇదేనా మీ పాస్టర్ గారు నేర్పించే భక్తి, ఇదేనా సంఘంలో స్థిర సమాజం వారు నేర్పించే భక్తి అని అన్నారే అనుకో, ఏమైపోతారు? నీకే కదా అవమానం, స్థిర సమాజం వారికి అవమానం, స్థిర సమాజం వారికే కాదు పాస్టర్ గారికి కూడా అవమానం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు కనుక నిన్ను కొలత వేస్తే నువ్వు పాడే పాటకి, నువ్వు చేసే భక్తికి, నువ్వు చేసే జీవితానికి సరిపోతుందా అని అంటే సరిపోవాలి, సరిపోయేటట్టుగా మనం చెయ్యాలి. పిఎస్ స్వామి గారు, శ్రీకాకుళం పిఎస్ స్వామి గారు అని మా గ్రేస్ గారికి బాగా తెలుసు. పిఎస్ స్వామి గారు వాళ్ళ సంఘానికి ఎక్కువగా వస్తూ ఉంటారు, జాకోబ్ గారు బాగా పిలుస్తూ ఉంటారు. ప్రియులారా స్వామి గారు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ప్రియులారా ఓ రోజుని ఇలా పాడుకుంటూ కానుకలపెట్టి దగ్గరికి వెళ్తుందంట. ఏమని ఆయన వింటున్నాడట. ఆ అమ్మ కానుకలపెట్టి దగ్గరికి వస్తుందంట. ఏం పాడుతుంది? యేసు స్వామి నీకు నేను నా సమస్త మిత్తును. తెలుసు కదమ్మ స్వామి గారు, నీకు నేను నా సమస్త మిత్తును. స్వామి గారి పాట ఏంట అనుకుంటున్నారంట. ఇప్పుడు ఈ అమ్మ ఏమట్టుకు వస్తుందో అనుకుంటున్నారంట. కానుకలు పెట్టి దగ్గరికి వచ్చేసరికి అదంట స్టీల్ డబ్బా పెట్టారంట. వాళ్ళు టంగమన సౌండ్ వచ్చిందంట. అయ్యి బాబోయ్, ఈ అమ్మ ఏం పాడింది అనుకున్నాడంట ఆయన. ఏం పాడింది? నా సమస్తమిత్తును. అంటే ఇప్పుడు ఆయన ఇలా చెప్తా ఉన్నాడు, అది 5, 10, 20 నేను అడగట్లేదు, కానీ ఆమె బతుకంతే. ఆమె బతుకింత ఎంత వేసినటువంటి కాయిన్.
అంటే కొన్ని పర్యాయాలు ప్రియా దేవుని బిడ్డలారా భక్తులు జీవితాల్లో నుండి వ్రాస్తారు, మంచిది. అనేక పాటలు మనము పాడుకుంటాము. ఒకసారి ప్రియులారా శంకరగుప్తాన్ని సభలు జరుగుతూ ఉన్నాయి. బహుశా మన సంఘం కూడా ఉన్నారేమో, నాకు జ్ఞాపకం లేదు. సామర్లు కూడా ప్రభుదాస్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు. చదివేవాడికి కూడా మైకెత్తాడు. ఆయన పాట ఎత్తాడు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎత్తుకున్నాను, పాడుతున్నాను. ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో అన్నా. ఆయన ఎత్తేసి ఆగిపోయాడు, నేను ఎత్తుకున్నాను. ఏయ్ పానికి మాలాడ ఆగన్నాడు. ఏంటి ఎవరో లేరా మీ బాబేడురా? అదిగో వేదిక మీద కూర్చున్నాడు. ప్రెసిడెంట్ గారు కదా అప్పటికి. వేదిక మీద కూర్చున్నాడు. వీళ్ళ అమ్మందా? అదిగో పెళ్ళి అయిందప్పటికి. నాకు మీ ఆవిడేదిరా? అదిగో పిల్లలేరురా, 2 పిల్లలు పుట్టేహారు అప్పటికి. ఈరుగో పనికి మాలాడు, ఎవరు లేరని పాడతావు. ఆయనకి తగిన పాట. అంటే భక్తులు ఆవేదనలోంచి పాడుతూ ఉన్నప్పుడు మనం పాడకూడదని కాదు, కానీ కొన్ని పాటలు ఎలాగుంటాయంటే ఆవేదనలో నుండి వస్తూ ఉంటాయి, దుఃఖంలో నుండి వస్తూ ఉంటాయి. ఆయన కుటుంబాన్ని విడిచినటువంటి వాడు యేసన్న గారు, ఆస్తిని విడిచిపెట్టినటువంటి వాడు యేసన్న గారు. ప్రియులారా సేవ కొరకు బ్రతికినటువంటి. ఇప్పుడు ఆ పాట మనం పాడకూడదా అంటే పాడొచ్చు, కానీ ప్రియా దేవుని బిడ్డలారా మన కుటుంబం ఉంది కాబట్టి కుటుంబం కోసం బ్రతుకుతూ ఉన్నప్పటికీ దేవుని కోసం కూడా బ్రతకాలి. ఆనోకుని గురించి ఒక మాట వ్రాయబడి ఉంది, చక్కటి మాట. చెప్పండి. ఆనోకు దేవునితో నడిచెను అంటే కుటుంబాన్ని విడిచిపెట్టేయాడంటారా? కుటుంబం ఉంది, భార్య ఉంది, అయినా కానీ దేవునితో నడిచాడు. మరి మన కుటుంబం ఉందండి పాస్టర్ గారు, మీరు చెప్పినట్టు అవ్వాలంటే ఎక్కడవుతుంది? నా ఊహకు కూడా కుటుంబం ఉంది కదా. నా దేవుని బిడ్డలారా దేవుని కొరకు మనం బ్రతకాలి. ప్రియులారా నేను ముందుకు వెళ్ళడానికి ముందు మరో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట ముగించడానికి ముందు నేనేం జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఆయన నీ నమ్మకాన్ని కొలిచాడంటే, నీ భక్తిని కొలిచాడంటే, నీ విశ్వాసాన్ని కొలిచాడంటే, శనివారం రాత్రి మేము ప్రార్థనలు చేస్తాం. అనేకులు క్షేమం కోసం సంఘంలో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రియులారా ఇప్పుడు మేము చేసిన ప్రార్థన లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రియులారా విని ప్రియులారా మా భక్తి జీవితాన్ని ప్రశ్నించారనుకో, అది మాకు అవమానం కదా. కాబట్టి శనివారం రాత్రి మేము ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థనకు తగినట్లుగా మా భక్తి జీవితం ఉండాలి. ఆమేన్. భక్తి జీవితం ఉండాలి, అంతరంగ జీవితం ఉండాలి, బహిరంగ జీవితం ఉండాలి. బహిరంగ జీవితం ఎలాగుందో అంతరంగ జీవితం అలాగే ఉండాలి. భక్తుల యొక్క జీవితాలు ఎలాగుండాలి అని అంటే అది సేవకుడైన విశ్వాసులైన తెరచిన పుస్తకంలాగా ఉండాలి. ఆమె ఎలా ఉండాలమ్మా? తెరచిన పుస్తకంలాగా ఉండాలి. అమూల్య అని మా ఇంట్లో పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాను ముందు. ఎలాగా? మా భక్తి నేను బోధిస్తున్నట్టుగా ఉందా అమ్మా? మా భక్తి మేము బోధిస్తున్నట్టుగా ఉందా? మా బోధకు సరిపోతుందా మా భక్తి? మా కుటుంబం మా భక్తికి సరిపోతుందా? ఇలా ఆలోచన చేయాలి కదా. లేకపోతే సంఘములో నిందల పాలవుతాం కదా, సిగ్గు పాలవుతాం కదా. ప్రియా దేవుని బిడ్డలారా మేము దేవుని సన్నిధిలో ఒక నిర్ణయానికి వచ్చాము. మా భక్తి మా జీవితానికి సరిపోతుంది. ఆమె ప్రియులారా మరి మీరు చెప్పగలరా ఈ మాట? నా భక్తి నా జీవితానికి సరిపోతుంది, నా అంతరంగంలో ఏదుందో అదే నేను భక్తిలో మాట్లాడుతున్నాను, అదే నేను నా ప్రార్థన, అదే నా ఆరాధన అన్నట్టుగా ఉందా? ప్రియులారా ఆరాధన ఒకటి, ప్రార్థన ఒకటి, అంతరంగంలో మనస్సు ఒకటి ఉంటే దేవుడు హర్షించడం. అమ్మా దేవుడు హర్షించడం. నీ మనసు ఎలాగుందో నీ ఆరాధన అలాగుండాలి, నీ ఆరాధన ఎలాగుందో నీ భక్తి అలాగుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసుల యొక్క జీవితం, భక్తుల యొక్క జీవితం తెరచిన పుస్తకం లాగా ఉండాలి. సీక్రెట్ అనేది, మర్మం అనేది భక్తిలో ఉండకూడదు. కాబట్టి ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన నిన్ను కొలిస్తే సరిపోతావా? ఆయన కొలతలకి సరిపోతావా? ప్రియులారా రాజును చూచినప్పుడు దానియేలు గ్రంథంలో మనం చదువుతాము, సరిపోలేదు అన్నాడు. నెబుకద్నెజరుని చూసినప్పుడు సరిపోలేదు అన్నాడు కదమ్మా, సరిపోలేదు అన్నాడు. కాబట్టి ఆయనకి శాపాన్ని మిగిల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనలను మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆరాధన. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఏటమ్మా? ఆరాధన. మొదటి మాట ఏంటి? హృదయం. రెండో మాట ఆరాధన. అంటే దేవుడు మన ఆరాధనను కొలత వేస్తాడు, ఆరాధనను పరీక్షిస్తాడు. ఆరాధన అనేది చాలా ఘనమైనది, ఆరాధన అనేది ఆయన మెచ్చేది, ఆరాధన ఆయన కోరుకునేది, ఆరాధన ఆయనకి ఇష్టమైనది. అయితే ఈ ఆరాధన జాగ్రత్తగా వినండి నా దేవుని బిడ్డలారా, ఆయన మెచ్చేదిగా ఉందా? నిలబడి ఆరాధన చేస్తూ ఉన్నాం, నిలబడి పాట పాడుతూ ఉన్నాం, నిలబడి వాక్యాన్ని చెబుతూ ఉన్నాం. చెప్పేది సేవకుడైనా విశ్వాసులైనా ఎవరైనా కావచ్చు. వింటున్నారా? అది విశ్వాసైనా కావచ్చు, బోధకుడైనా కావచ్చు, అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, అది నేను చేసే ఆరాధన కావచ్చు, మీరు చేసే ఆరాధన కావచ్చు. ఆరాధన అనేది దేవుడు మెచ్చేది, ఘనమైనదిగా ఎంచాడు. ఎందుకో తెలుసా? ఆరాధనలో పరిశుద్ధాత్మ సంచారం చేస్తూ ఉంటాడు, ఆరాధనలో రోగాలు బాగు చేస్తూ ఉంటాడు, ఆరాధనలో పరిశుద్ధాత్మ కృమ్మరింపు జరుగుతూ ఉంటుంది, ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఆరాధన చాలా యోగ్యమైనది. దేవునికి స్తోత్ర. అయితే ఆరాధన ఎలా ఉండాలి అని గనక ఆలోచన చేస్తే ఆయన కొలతకు సరిపోయేటట్టుగా ఉండాలి. అదేంటండి పాస్టర్ గారు అంటారా? జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆవేదన చెందుతున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త, అమ్మా, ఈ ప్రజలు, కొంచెం గట్టిగా చదవమ్మా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వినండి నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు, ప్రియులారా, మనం బయట వాళ్ళని ఎవరిని అనుకోవద్దు. కాసేపు మందిరంలో ఉన్న మనల్ని నాతో సహా మనం ఊహించుకుందాం, నాతో సహా ఊహించుకుందాం. ఇప్పుడు నేనే ఈరోజు ఆరాధన చేశాను, ఈరోజు నేనే ఆరాధన చేశాను. ఇప్పుడు దేవుడు నాతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ ప్రజలు అంటే నాతో చెప్తున్న మాట, ఈ ప్రజలు ఆ పెదవులతో ఆరాధన చేస్తూ ఉన్నారు, కానీ అంతరంగము, హృదయము దూరంగా ఉంది. అంటే నేను చేసే ఆరాధన చాలా బాగుంది, నేను పాడే పాట, నేను చేసే ఉచ్చారణ అబ్బో చాలా బాగుంది, నా మనసు సరిపోతుందా? నా మనసు సరిపోతుందా? నా మనసులో ఆయనకి చోటు ఉందా? అమ్మా, నా మనసులో ఆయనకి చోటు ఉందా? పాడాం, పాట బాగానే ఉంది, ఆరాధన చేస్తాము, బాగానే ఉంది, మాటలు చెప్పాను, కామెంటరీ చేశాను, బాగానే ఉంది. నా మనసులో ఆయనకి చోటు ఉందా? నా మనసులో ఆయనకి బలిపీఠం ఉందా? నా మనసులో ఆయన కూర్చోడానికి సింహాసనం ఉందా అని కనుక ఆలోచన చేస్తే, ఓ భక్తుడు ఓ చిత్రపటాన్ని వేశాడు, 2 బొమ్మలు వేశాడు. ప్రియులారా, 2 బొమ్మలు వేశాడు. ఏంటి ఆ బొమ్మలు అని అంటే, ఒక బొమ్మలో ప్రియులారా, ఒక బొమ్మలో మధ్యని గుండెకాయ వేసి, ఆ గుండెకాయలో యేసు ప్రభు బొమ్మ పెట్టాడు. ఆ చుట్టూ ప్రియులారా, చుట్టూ ప్రియ దేవుని బిడ్డలారా, శరీర కార్యాలు గలతీ పత్రికలో ఒక్కొక్కటి ఉంటాయి కదా, ఒక్కొక్క మాటకి ఒక్కొక్క బొమ్మ వేశాడు. ఈ బొమ్మలు ఎలాగున్నాయి అని అంటే, లోపలికి ఎప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఆ బొమ్మలో ఆ రౌండ్ గీత చుట్టూ కూడా పొంచి ఉన్నాయి. ఎప్పుడైతే ప్రియులారా పొంచి ఉన్నాయో, ఇప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నాను, పెదాలు బాగానే పలుకుతున్నాయి, నోరు బాగానే పలుకుతుంది, కానీ అంతరంగం అంతా కూడా ఏదో ప్రియా దురాశ, ఏదో ప్రియా దేవుని బిడ్డలారా తెలియనటువంటి, దేవునికి అయిష్టమైనటువంటి వాటితో నిండినటువంటి మనసు లోపల ఉంటే, దేవుడు లోపల ఉండలేక ఈ అయిష్టమైనటువంటి కార్యాలను బట్టి ఆయన బయటకు వచ్చేస్తే, ఈ శరీర కార్యాలకు సంబంధించినవి లోపలికి వెళ్ళి తెస్టేస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన లోపల ఉండలేక ఆయన బయటకు వచ్చేసాడు. అంటే ఇప్పుడు నేను ఏం జ్ఞాపకం చేస్తున్నాను అని కనుక ఆలోచన చేస్తే, నా ఆరాధన బాగానే ఉంది, నా ఆరాధన పెదాలతో నేను గనపరుస్తూ ఉన్నప్పుడు, నీవే నా రాజు, నీవే నా దేవుడు, రాజా నీకు స్తోత్రాలని ఆరాధన చేస్తూ ఉంటే సంఘం పరవశమైపోతూ ఉంది. కానీ నా మనస్సు ఆయనకి దగ్గర అవుతుందా? నా మనస్సులో ఆయన ఉండగలుగుతూ ఉన్నాడా అంటే, ప్రియులారా, లోపల ఉన్నటువంటి బలిపీఠం
కదిలిపోయింది. లోపల ఉన్న బలిపీఠం కదిలిపోయింది. ఆయన ఉండవలసిన బలిపీఠం మీద ఎవరుంటున్నారు అని అంటే ఆ శరీర సంబంధమైనటువంటి కార్యాలు లోపల నివాసం ఉంటూ ఉన్నాయి. అందుకే ఆయన అంటా ఉన్నాడు, ఈ ప్రజలు ఏం చేస్తారు? పెదవులతో ఆరాధిస్తారు, కానీ హృదయాలు ఆయనకి దూరంగా ఉంటూ ఉన్నాయి. పెదవులతో పాడతారు, పెదవులతో ప్రార్థన చేస్తారు, పెదవులతో ప్రకటిస్తారు, కానీ ఆయన అంటున్నాడు ప్రేమ ఉండదు, సత్యం ఉండదు, కనికరం అసలే ఉండదు. ప్రియులారా, మరి కొలత సరిపోతుందంటారా దేవునికి? ఏనండి, అందుకే ఆయన అంటాడు యోహాను సువార్తలో 4:23 ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4:23 ఆయన అంటాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన సత్యం. ఆయన అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్న నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అందుకే ఆదికాండ గ్రంథంలో 22 మనం చదివితే అబ్రహాము తన కుమారుని తీసుకుని మోరియా పర్వతం మీదకి బలి అర్పించడానికి వెళ్ళాడు. బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు 5వ వచనంలో భలే మాట ఉంటుందిలే ప్రియా దేవుని బిడ్డలారా. 5వ వచనం చదువుతారా? 22:5 తన పనివారితో మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి. చాలు, ఆరాధన ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. మ్రొక్కాలి. అందుకే మన పూర్వీకులు పాడారు, సాగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రొక్కెదము. హల్లెలూయా. ప్రియులారా, అంటా ఉన్నాడు ఆరాధన బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు ఆరాధన ఇక్కడి నుంచే ప్రారంభమయ్యిందేమో అనిపిస్తూ ఉంది. అంటే ఆరాధన ఎలాగుండాలంటే మొరక్కాలి. మొరక్కుటలో ఒక మాట సాగిలపడి మొరక్కాలి. అంటే ప్రియులారా, విజ్ఞాపన పూర్వకంగా మొక్కాలి, మోకాళ్ళ మీద మొరక్కాలి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, యవన బిడ్డలు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది మోకరిస్తూ ఉంటారు. ఈరోజు కూడా కొంతమంది మోకరించారు, మరి కొంతమంది నిలబడ్డారు ఆరోగ్య పరిస్థితులను బట్టి. నేను దానికి ఏమీ కాదంటలేదు. కానీ ఒక మాట ఏంటో తెలుసా, ఆరాధనలో మరి కొంతమంది ఎలాగుంటున్నారంటే ఆత్మలో లీనమైపోతూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. కానీ మరి కొంతమంది మాత్రం ప్రియులారా గోర్లు కొలుక్కుంటూ ఉన్నారు అండి, ముక్కులో ఏలెట్టుకుని తిప్పుకుంటా ఉన్నారు. నేను చూడలేదు ఇందాక, వీడియో తప్పిందను ప్రియులారా, వచ్చేసింది అందులోకి. మధ్యనేమో కట్ చేయటం నాకు చేత కాదు. ఐశ్వర్యం అంటున్నా, నా బిడ్డలు నాకు చెప్పమ్మా కొంచెం కట్ చేస్తానని చెప్పట్లేదు. అంటే నేర్చుకుంటే మళ్ళీ నన్ను అడిగే అవకాశం ఉండదా? కానీ దేవునికి అయిపోయిందా? 5 నిమిషాలు కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆత్మతో మొరక్కాలి. నీ ఆత్మ సాగిల పడాలి, దేహం కాదు. నీ ఆత్మ సాగిల పడితేనే దేహం సహకరిస్తుంది. నీ ఆత్మలో లేకపోతే నీ ఆత్మలో ఆ మనసు లేకపోతే నీ శరీరం సహకరించదు. అంతే కదా? నీ ఆత్మకు ఎప్పుడైతే నువ్వు సాగిలపడి మొక్కాలనుకుంటావో ప్రియులారా, నీ శరీరము దానికి సహకరిస్తూ ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియులారా, ఆరాధన గురించి విలియం టెంపెల్ అని చెప్పి ఒక గొప్ప బైబిల్ పండితుడు ఆయన ఇలాగన్నాడు. ఏమన్నాడు అని అంటే, ఆరాధనలో దేవుడు నిన్ను మెచ్చాలి అని అంటే, ఆరాధనలో దేవుడు నిన్ను చూడాలి అని అంటే, ఈ మాట వినండి, ఆరాధనలో దేవుడు నిన్ను కనికరించాలి అని అంటే ఆయన అన్నాడు, నీ స్వభావం అంతటిని ఆయనకు సమర్పించాలి అన్నాడు. ఏం సమర్పించాలంటమ్మా? స్వభావం అంతటిని. అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. స్వభావము
అంటే ఈ స్వభావం కొన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, అనుకూలంగాను పనిచేస్తుంది. వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు ప్రభువా వ్యతిరేక ఆత్మను దూరపరచు అని నీకున్న స్వభావాన్ని ఆయనకు సమర్పిస్తే ఆ వ్యతిరేకమైన స్వభావాన్ని ఎఫెసీ పత్రికలు అనుకుంటాను 5వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ప్రాచీన స్వభావము కదమ్మా, ప్రాచీన స్వభావము పాతి పెట్టాలి. దేవునికి స్తోత్ర. అందుకే బాప్తీసం తీసుకునేటప్పుడు చాలామంది ముంచుడు బాప్తీసం ఇస్తారు, కానీ మనమైతే వెనక్కి ముంచుతూ ఉంటాం. దేని కొరకనంటే నీ ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. నీ ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టేస్తూ ఉన్నాం. కాబట్టి నా బిడ్డలారా, నేను ముగించే ముందు 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పరిశుద్ధ చేత మనస్సాక్షి రేపబడాలి. దేవునికి స్తోత్ర. ఆరాధనలో ఆయన పరిశుద్ధత చేత మనస్సాక్షి ఏమవ్వాలి? రేపబడాలి. రేపబడాలి. రేపబడ్డం అంటే అది నేను సరిగ్గా చెప్పలేనేమో, కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. గెద్ద కానీ లేకపోతే పిట్టలు కానీ ఆ గూళ్ళ మీద పిల్లలను చేసిన తర్వాత అవిన్ని రోజులని ఆ పిల్లలకి ఆహారం పట్టుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ గెద్ద కానీ పక్షులు కానీ ఏం చేస్తాయంటే వాటికి ఎగరటం కోసం గూడిని పాడు చేస్తూ ఉంటాయంట. గూడిని కొంచెం రేపి గూడిని ఓ పక్క పడిపోయేటట్టుగా చేసినప్పుడు ఆ పిల్లలంట ఆ భయంతో ఆటోమేటిక్గా రెక్కలు చాపడం మొదలు పెడుతుందంట. అప్పుడు తల్లి పెట్ట ఏం చేస్తుందంటే దాని కిందకు వచ్చి మరలా దాన్ని కాపాడుతూ పైకి తీసుకెళ్ళి మరలా గూడి మీద పెట్టి మరలా పిల్లల గూడిని రేపుతూ ఉంటుంది. అంటే పరిశుద్ధత చేత హృదయం రేపబడాలి. ఆమె గుండెల మీద చేసుకుని చెప్పండి, ఈరోజు ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ చేత నేను రేపబడ్డాను. రేపబడాలి అని అంటే నీ మనసు ఎలా ఉండాలి అని అంటే ఆత్మతో సత్యంతో స్తుతించేదిగా ఉండాలి. ఎవరు చేశారు ఆరాధన కాదు, ఎలా చేశారు ఆరాధన కాదు, దేవుని మహిమపరచడానికి నిలబడ్డావు అని అంటే నిన్ను నీవు మర్చిపోవాలి. ఆమె పరిశుద్ధాత్మలో లీనమైపోవాలి, ఆత్మలో లీనమైపోవాలి, వాక్యంలో లీనమైపోవాలి. దేవుని మాటల చేత నీ మనసు ఆకర్షించాలి. ఆకర్షిస్తే నువ్వు పక్కలతో మాట్లాడతావా? ఆకర్షించితే నువ్వు నీ పనులలో ఉండగలుగుతావా? లేవు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగ ఆకర్షించలేకపోతూ ఉన్నా. కాబట్టి ఆయన అంటాడు పరిశుద్ధత చేత మనస్సాక్షి రేపబడాలి అండి. ఆయన సత్యము చేత మనస్సాక్షి రేపబడాలి. ప్రియులారా, ఆయన సౌందర్యము చేత మన ఊహను పవిత్రము చేసుకోవాలి. ఆమె ప్రియులారా, ఆయన ప్రేమ చేత మన హృదయము తెరవబడాలి. ఆఖరి మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన సంకల్పమునకు మనలను మనము సమర్పించుకోవాలి. ఆమె కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ 2 కొలతలు వేస్తే, నీ ఆరాధన కొలత వేస్తే ఈరోజు నీ ఆరాధనలో నువ్వేం చేస్తావు? స్థల సమాజం వారు ఆరాధన చేశారు, నువ్వేం చేస్తావు? ఆరాధనలో ఏకీభవించావా? పక్కలతో మాట్లాడావా? మనుషులతో మాట్లాడావా? నీ ఇష్టానుసారంగా నీ చిలిపి పనులు ఉన్నాయా? ఆలోచన చేయండి. నేను మన వారం జ్ఞాపకం చేశాను, మద్రాసులో ప్రియులారా ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే సీరియస్ మీటింగ్ సీఎం సమక్షంలో జరుగుతూ ఉంది. సీరియస్గా చాలా మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ దోషులు ఈ అమ్మాయిని ఇలా చేస్తారు, వీళ్ళని ఏం చెయ్యాలి అని. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే గుర్తెచ్చుకోండి. ప్రియులారా డీజీపీ, ఎస్పీ, ప్రియులారా ఐజీ ఇలాంటి వారితో మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక డీజీపీ ప్రియులారా అక్కడ చెస్ ఆడుకుంటున్నప్పుడు ఏళ్ళు తిప్పుతారు చూసారా, 2 చేతులతో ప్రియులారా ఏళ్ళు తిప్పుతూ ఉంది. సీఎం చూశాడు, ఇమీడియట్లీ సస్పెండ్ అన్నాడు. అంతే, ఇమీడియట్లీ సస్పెండ్ అన్నాడు. ప్రియులారా వీడియో దొరికితే నాకు మరలా నేను గ్రూప్లో పెడతాను. ఈరోజు ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు మన హృదయం రేపబడ్డదా? ఆకర్షించబడ్డామా? తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మంచి సమయంలో మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీ వందనాలు ప్రభువా. 2 మాటలు మీరు మాకు జ్ఞాపకం చేశారు, మా హృదయాన్ని కొలిచారు, మా ఆరాధన మీరు కొలిచారు. ప్రభువా, మేము సరిపోతున్నామా లేదా మమ్మల్ని మేము పరీక్షించుకొని
పరిశీలించుకోవడానికి కృప చేయండి, సరి చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడదాం.